నమస్తే. ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ ఉద్యమ సమయంలో కావచ్చు, మళ్ళీ తొలి దశ కావచ్చు, తర్వాత మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. చాలా మంది ఒక్కసారి గుర్తు చేసుకున్న పరిస్థితి. అందులో ఉద్యమకారుడిగా ఉన్న మనతో పాటు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయి కిరణ్ అన్న కూడా ఉన్నారు. నన్ను చెప్పండి అన్న, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఫస్ట్ అండ్ 11 సంవత్సరాలు అవుతుందన్న, ఒక్కసారి అటు ఉద్యమం టైంలో వెళ్తే ఏం గుర్తొస్తుంది? మీకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వాహిని టీవీ ప్రేక్షకులకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక సందర్భంగా 11 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చని ఒక ఆనందం అయితే, దుఃఖం కూడా చాలా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అనే చోటి ట్యాగ్ లైన్తోని ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితోని వారి యొక్క చెప్పినటువంటి బాటలో అనేక మంది ప్రజానాయకులు, మరి సంఘాలు, అన్ని కులాలన్నీ ఒకటే ఏకమై, కుల మతం అంతా ఒకటే ఏకమై ఆ రోజు ఒక ఉద్యమ బాటలో నడిచినాం. మేము అందరం కూడా ఒక జాక్ రూపంలో ఏర్పాటు చేసి మనందరం కూడా నడవడం జరిగింది ఒక ఉద్యమకారుడు. కానీ ఏ ట్యాగ్ లైన్తోనైతే కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మరి రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేయకుండా మరి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తానే ముఖ్యమంత్రి అయ్యి, మరి నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ పోయినాయి అంటే, ఈరోజు నియామకాలు మొత్తం కుటుంబానికే పరిమితమైనవి. నిధులు ఎక్కడ పోయినాయి అంటే లక్షల కోట్లు దోసుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి మంత్రులు కానీ ఆ కుటుంబం కానీ అందరూ కూడా లక్షల కోట్లు దోచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, నీళ్ళు ఎక్కడున్నాయంటే యావత్ తెలంగాణ ప్రజల్లో కన్నీళ్లతో మారిపోయిందని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ ఈ విధంగా పోయిందని చెప్పి తెలియజేస్తాను. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నిజంగా కేసీఆర్ గారు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే ఈ రోజు కూడా నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా తెలంగాణ ఉద్యమకారులు యొక్క నీ కించపరుస్తూ ఆనాడు ప్రాణాలు అర్పించిన వారి యొక్క ఉద్యమకారులందరినీ కూడా కించపరిచిన అని చెప్పి తెలియజేస్తాను. యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా నువ్వు కించపరిచినట్టే. ఎందుకంటే ఫార్మేషన్ డే రోజు కూడా నువ్వు బయటికి రాకుండా నీ అహంకార ధోరణి ఇంకా మార్చుకుంటలేవు అంటే అర్థం చేసుకోవాలి. ప్రజా సమస్యలు ఉంటే అసెంబ్లీకి రావు. ఒక జీతం కోసం ఒక్కరోజు నుంచి అటెండెన్స్ వేసుకొని జీతం తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఒక్కరోజు కూడా రాకపోతే ఆ జీతం రాదని చెప్పేసి నీ యొక్క ఎమ్మెల్యే పదవి రద్దు చేస్తారని చెప్పేసి ఆ ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోతా ఉన్నావు. నిజంగా నీ నిరంకుశ పరిపాలన ఇంకా నీ నియంత పోకడ ఇంకా కొనసాగుతూ ఉంది. నీ బుద్ధి మారదిగా ప్రజలు నిర్ణయించుకురు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి హెచ్చరిస్తా ఉన్నాను, నువ్వు ఈ ఉద్యమకారులకి 250 గదాలు ఇస్తున్నావు, ఎక్కడ పోయినావని అడుగుతా ఉన్నాను. నువ్వు ప్రతి నెల 25,000 రూపాయలు ఇస్తున్నావు, సగటుగా ప్రతి నెల 25,000, ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు చొప్పున నువ్వు ఈ ఉద్యమకారులకు ఇస్తాను, ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ సందర్భంగా 1,200 మంది ప్రాణాలు అర్పిస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకుంది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబాలను పట్టించుకుంటారేమనుకుంటే వీళ్ళని కూడా చెప్పి ఓట్లు వేయించుకుని తప్ప పట్టించుకుని లేదు. ఆ రోజు ఉద్యమం ప్రారంభమైనప్పుడు ప్రతి యువకుడి యొక్క ఏజ్, ఆ రోజు వారి యొక్క వయసు 16-18 సంవత్సరాలు, జై తెలంగాణ అని ముందుకు వచ్చారు. ఈ రోజు ప్రతి యువకుడి ఏజ్ 42-45 సంవత్సరాలు సగటుగా ఉంది. మరి వాళ్ళు బతుకుదామంటే వాళ్ళకి ఉద్యోగం లేదు, తిందామంటే డబ్బులు లేవు, ఎలా ఉండాలో చేయలేక పిల్లలు పోషిద్దామన్నా కూడా పరిస్థితి బాగాలేదు. ఆ పిల్లలకు కూడా ఈరోజు 25-23 సంవత్సరాలు వచ్చినాయి సగటుగా, ఆయన పుట్టిన పిల్లలకి, ఉద్యమకారుల పిల్లలు. వాళ్ళు ఎట్లా బతకాలో కూడా వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు ఉద్యోగం దోడాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, 1,200 మంది యొక్క ఉద్యమకారులకి ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకంటే చనిపోయారు కాబట్టి, వాళ్ళ ఓటు మనకు పెద్ద ఉపయోగపడదు కాబట్టి వాళ్ళని పట్టించుకోవడం అవసరం లేదని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాలు కేవలం ఓటు కోసమే రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజుకైనా రేవంత్ రెడ్డి గారు లేవాల్సిన అవసరం ఉంది. 250 గజాలు, 2 లక్షలు, నువ్వు అన్న 25,000 రూపాయలు వెంటనే తక్షణమే నువ్వు మంజూరు చేయాలని కోరుకుంటా ఉన్నాను. నువ్వు అన్న 1,00,000 కోట్లు తీసుకురా, 6 గ్యారెంటీలు అమలు చేయి. నువ్వు అన్నటువంటి 10,000 ఎకరాలు కేసీఆర్ కబ్జా చేసినటువంటి 10,000 ఎకరాలు తీసుకురా. నువ్వు ఈ ఉద్యమకాలకు 250 గజాలు, దళితులకు 3 ఎకరాల భూమి నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇక ఆపండి. ఎన్ని రోజులు ఈ అరాచకం ఉద్యమకారుల మీద కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.